ఈరోజు మరి బీసీలకు మరి బడ్జెట్లో తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తన వైఖరిని మార్చుకోవాలి. మరి 80% ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. దేశంలో బీసీలకు బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి బీసీలకు మరి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంలో విఫలమవుతా ఉన్నాడు. అదేవిధంగా బీసీలకు కేంద్ర స్థాయిలో బడ్జెట్ కేటాయించడం చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీలు మరి భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల మన వైఖరిని మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న మరి కాంగ్రెస్ అధికారంలో వచ్చినటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి కామారెడ్డిలో బీసీ రిప్రజెంట్ చేసింది. బీసీలకు అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు ముందు మరి బీసీ డిక్లరేషన్ అని చెప్పి అనేకమైనటువంటి మరి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బీసీ కులగణన చేస్తామని చెప్పి మరి ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు ఎన్నికల మరి సంటు మొదలైందని చెప్పి సమయం లేదని చెప్పి అనేక సాకులతోని మరి పోస్ట్ పోన్ చేసి మరి పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇవాళ పత్రికల్లో వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కులగణన చేసి బీసీ రిజర్వేషన్ పెంచి మరి బీసీ మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారి మరి వాక్యలే మాకు శిరాశాసనం అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి గారు మరి రైతుల హామీని నిలబెట్టుకున్నారు. అదేవిధంగా మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. మరి బీసీల ఓటు బ్యాంకు మీద ఉన్న ప్రేమ మరి బీసీల రిజర్వేషన్ మీద ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా గౌరవం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. బీసీ రిజర్వేషన్ పెంచుతున్నటువంటి నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఖచ్చితంగా ఒక అంకిత భావంతో చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, లేకపోతే అది నష్టపోయేది బీసీలు కాదు, తగిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా అడ్డంకులు అధిగమించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత.